అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో సోమావతి అమావాస్య ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, అమావాస్య రోజున చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, అసలు అమావాస్య యొక్క ఈ సోమావతి అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి, ఏ చెట్లను నాటడం వల్ల మన పూర్వీకుల అనుగ్రహం అనేది కలుగుతుంది, ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో చివరి తేదీ రోజున అమావాస్య వస్తుంది. ఇదే అమావాస్య కనుక మనకు సోమవారం నాడు వస్తే దానినే సోమావతి అమావాస్య అని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈసారి మనకి సోమావతి అమావాస్య అనేది అధిక మాసంలో రావడం వల్ల దీని ప్రాముఖ్యత అనేది అనేక రెట్లుగా పెరుగుతుంది. ఈ సోమావతి అమావాస్య రోజున శివపార్వతులను సరైన ఆచారాలతో పూజించడం వలన వైవాహిక జీవితంలో ఆనందము, వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుందని శాస్త్రాలు, పెద్దలు, పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ వారికి శ్రాద్ధకర్మలు అనేవి నిర్వర్తిస్తూ తర్పణాలు అనేవి నిర్వర్తించడం చాలా ఉత్తమము. ఈ రోజున వీలైతే కనుక నదీ స్నానంని ఆచరించండి. నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే గంగా, యమున అని వారిని తలుచుకుంటూ మీ ఇంట్లోనే స్నానం అనేది ఆచరించవచ్చు. ఇంత విశిష్టతమైనటువంటి ఈ సోమావతి అమావాస్య ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈసారి అధిక మాస కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే జూన్ 14, 2026 ఆదివారం రోజున మధ్యాహ్నం 12:20 నుంచి ప్రారంభమయ్యి జూన్ 15, 2026 సోమవారం రోజున ఉదయం 8:24 మనకి అమావాస్య తిథి అనేది ముగుస్తుంది. సోమవారము సూర్యోదయ సమయంలో అమావాస్య తిథి కొనసాగుతున్నందున సోమావతి అమావాస్యని జూన్ 15, 2026 సోమవారం రోజున ఆచరిస్తారు. ఈరోజు నక్షత్రము మృగశిర. జూన్ 15 సోమవారం రాత్రి 7:08 వరకు ఉంటుంది. ఈరోజు ఎందుకు ప్రత్యేకం అంటే సోమావతి అమావాస్య రోజున శివారాధన కోటి యజ్ఞ ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. పితృతర్పణం చేయడం ద్వారా పితృదోషాలు తగ్గుతాయని భావిస్తారు. పవిత్ర నదీ స్నానం, దానం, జపం ద్వారా పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అధిక మాసంలో రావటం వల్ల ఈరోజు చేసే పుణ్య కార్యాలకు అక్షయ ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలోనే మీరు పూజ చేసుకోవడము, అలాగే నదీ స్నానం ఆచరించడము ఇవన్నీ చేసుకోవచ్చు. పితృతర్పణాలకి సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య చేయడము శ్రేయస్కరము. అసలు సోమావతి అమావాస్య పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తంలో లేదా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా నదీ స్నానం అనేది ఆచరించండి. నదీ స్నానం ఆచరించడానికి కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయొచ్చు. గంగా, యమున అని తలుచుకుంటూ, కృష్ణ, గోదావరి అని వారిని తలుచుకుంటూ మీరు ఇంట్లోనే స్నానం అనేది ఆచరించి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి అనంతరము ఆ శివపార్వతులను ప్రత్యేక ఆచారాలతోటి పూజ అనేది చేసుకోవాలి. శివలింగానికి జలాభిషేకము, పాలాభిషేకాలు అనేవి చేయాలి. బిల్వదళాలను సమర్పించాలి. మీరు అభిషేకం అనేది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళైనా మీరు అభిషేకం అనేది నిర్వర్తించుకోవచ్చు. ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే కనుక 108 సార్లు జపించడానికి ఈ రోజున ప్రయత్నం చేయండి. పితృదేవతలకు తర్పణం అనేది తప్పకుండా ఈ రోజున సమర్పించడానికి ప్రయత్నం చేయండి. పేదలకు అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ చేయాలి. సాయంత్రం దీపారాధన చేసి శివపార్వతులను ప్రార్థించాలి. ఈ రోజున ప్రదోష కాలంలో లేదా ఉదయం అమావాస్య తిథి ఉన్నటువంటి సమయంలో రుద్రాభిషేకం చేయవచ్చు. మనకి జూన్ 15వ తేదీ అమావాస్య తిథి ఉదయం 8:24 వరకు మాత్రమే ఉన్నందున ముఖ్యమైనటువంటి పూజలు కానీ తర్పణాలు కానీ ఈ సమయానికి ముందే పూర్తి చేయడము మంచిది. ఒకవేళ ప్రదోషకాల సమయంలో చేద్దాము అనుకున్నవారు జూన్ 14 ఆదివారం రోజున నిర్వర్తించుకోవచ్చు. అంతేకాకుండా
శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించాలి. అలాగే రావి చెట్టు దగ్గర కూడా పూజలు అనేవి చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయటము, రావి చెట్టుకి నూలు దారాన్ని చుట్టి ప్రదక్షిణలు చేయటము, అనంతరం భగవంతుడికి పూజించినటువంటి పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడము, ఏ పండ్లనే కాకుండా మీకు వీలైన కొద్దీ మీ శక్తి మేరకు బ్రాహ్మణులకు ఈరోజు దానం అనేది ఇవ్వాలి. అలాగే ఈ రోజున ఏ సమయంలో అయినా కానీ మీరు చెట్లను నాటవచ్చు. అశ్వత్థ చెట్లను కానీ, వేప చెట్టు కానీ, అరటి చెట్టు కానీ, మర్రి చెట్టును కానీ, తులసి కానీ, ఉసిరి కానీ ఈ చెట్లను నాటడము శ్రేయస్కరమని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా చేయటం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని తెలియజేస్తున్నారండి. ఈ రోజున శాస్త్ర ప్రకారము ఈ దానాలు చేయడం అత్యంత శుభప్రదము. నల్ల నువ్వులు కానీ, బియ్యం కానీ, గోధుమలు, వస్త్రాలు, చెప్పులు, గొడుగు, త్రాగునీటి పాత్రలు, అన్నదానము, గోసేవ ఇవి చేయడము చాలా చాలా మంచిది. ఈ అమావాస్య రోజున ఈ దానాలు పితృప్రసన్నతో పాటు శని సంబంధిత కష్టాలను కూడా తగ్గిస్తాయని విశ్వాసము. ఆర్థిక సమస్యలు తొలగించేందుకు ప్రత్యేక పరిహారాలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఏమిటో చూద్దాము. లక్ష్మీ కటాక్షం కోసము అమావాస్య రోజున ఉదయం వేళ లక్ష్మీదేవి చిత్రపటం ముందు 11 ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ధన ప్రవాహం పెరగడం కోసం ఈ రోజున రావి చెట్టు వద్ద నీరు అనేది పోసి ఆ చెట్టు చుట్టూ వీలైనన్ని సార్లు ప్రదక్షిణలు చేయటము సోమావతి అమావాస్యలో ప్రత్యేకంగా ఫలిస్తుందని విశ్వాసము. వ్యాపార అభివృద్ధి కోసం ఈ రోజున పూజ గదిలో పసుపు గవ్వలు 11 ఉంచి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవటము, పితృదోష నివారణ ద్వారా ఆర్థిక పురోగతి కోసము నల్ల నువ్వులతో తర్పణం చేసి కాకులకు ఆహారం పెట్టడం ద్వారా పితృ ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకమండి. ఏ పనులనేవి చేయకూడదు అంటే కనుక అనవసర కోపము, మద్యపానము, మాంసాహారము, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడము, పెద్దలను అవమానించడము, పితృతర్పాన్ని నిర్లక్ష్యం చేయడము ఈ రోజున అస్సలు చేయకూడదు. సోమావతి అమావాస్య యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజలు, దానాలు, జపాలు చేస్తే పితృదోష నివారణ, శివానుగ్రహము, లక్ష్మీ కటాక్షము, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యాభివృద్ధి, మనశ్శాంతి లభిస్తాయని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ 2026 సంవత్సరం సోమావతి అమావాస్య జూన్ 15 రోజున ఆచరించబడుతుంది కనుక ఈ అధిక మాసంలో వస్తున్నటువంటి ఈ పవిత్ర దినాన శివారాధన, పితృతర్పణం, దానం మరియు లక్ష్మీ సంబంధిత ఆర్థిక పరిహారాలు చేస్తే ఆధ్యాత్మిక పురోగతితో పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుందని విశ్వాసం అండి. శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.